అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు కనిపించే 10 శుభ సూచకాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఆ 10 శుభ సూచకాలు కుంభరాశి వారి యొక్క జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి, ఆ సూచకాలు కనిపించినప్పుడు మనం ఏ విధంగా వాటిని గ్రహించాలి, అలాగే కుంభరాశి వారికి ఆ 10 శుభ సూచకాల వల్ల ఎటువంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్ర 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిలోనికి వస్తారు. ఈ కుంభరాశికి అధిపతి శని. మరి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ప్రతి విషయం ముందు, అంటే రాబోయేటటువంటి ప్రతి శుభ సంకేతం ముందు వారి యొక్క జీవితం ఏ విధంగా మార్పులు చెందుతుంది. ఎందుకంటే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టవంతులు అని చెప్పబడుతున్నారు. రాసులన్నింటిలోకి కుంభరాశి అనేది చాలా గొప్ప రాశి. ప్రతి విషయంలోనూ అదృష్టం వీరి వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. మన జీవితంలో ఎప్పుడైనా అదృష్టం మనం వరిస్తోంది అంటే మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి అదృష్టం అనేది ఎప్పుడూ వెంటబడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ అదృష్టం పూర్తిగా వారి యొక్క జీవితాన్ని మార్చబోతోంది అన్నప్పుడు కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. అయితే ఆ సంకేతాలని మనం గనుక గుర్తించగలిగామంటే మన లైఫ్ లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేవి చోటు చేసుకుంటాయి. కొంతమంది అయితే ఏంటి ఇలాంటి నమ్మకాలు, అసలు ఏం శుభసూచకాలు కనిపించడం ఏంటి, ఇంకోటి ఏంటి అన్ని కొట్టి పాడేస్తూ ఉంటారు. కానీ నిజంగానే ఆ సూచనలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు మనకి కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఈ ఎండాకాలం ఇది అంటే బాగా ఎండలు ఇవాళ ఉంటాయేమో అనిపించినప్పుడు కొన్ని సూచనలు కనిపిస్తుంటాయి. అలా జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకునేటప్పుడు కూడా మనకి కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి. చెడు ఫలితాలు వస్తున్నాయి అన్నప్పుడు ఆ నెగిటివ్ వైబ్స్ అనేవి మనకు తెలిసిపోతూ ఉంటాయి. అలాగే మంచి ఫలితాలు వస్తున్నాయి అన్నప్పుడు కూడా మనకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. సో అలా మనం గనక గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా కుంభరాశి గల జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు ఒక 10 శుభ సూచకాలు, 10 శుభ సంకేతాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. మరి ఆ సంకేతాలను ఎలా గుర్తించాలి, అలాగే ఆ సంకేతాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వీడి ద్వారా తెలుసుకుందాం. లైఫ్ లో మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. అయితే కొంతమంది అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా జీవితంలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళని ఇలా చూసాం, అలా వాళ్ళ యొక్క లైఫ్ ఏంటి ఇంతలా చేంజ్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో చూసినప్పుడు కూడా చాలా చిన్న ఇంట్లో ఉన్నారు కదా, సడన్ గా వీళ్ళేంటి ఇంత పెద్ద ఇంట్లోకి మారిపోయారు అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు అది వాళ్ళ సొంతిల్లు అని తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీరికి అదృష్టం ఎప్పుడు పట్టింది, ఇంత అదృష్టవంతులు వీళ్ళు ఎప్పుడయ్యారు అని చెప్పి మన జీవితంలో వచ్చే అదృష్టాన్ని ఎదుటివారు చూసి చాలా వరకు కూడా ఆ యొక్క అదృష్టం గురించి మాట్లాడుకునే పరిస్థితులు కుంభరాశి వారి యొక్క లైఫ్ ని పలకరించబోతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే అలా వచ్చేటటువంటి ఆ సంకేతాలని కూడా మనం ఒడిసి పట్టుకోవడం, గుర్తించటం అనేది మన అదృష్టం కిందే చెప్పాలి. ఒకవేళ వాటిని మనం గుర్తించలేకపోతే మన జీవితంలో వచ్చేటటువంటి అదృష్టాన్ని మనమే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ప్రతి మనిషి కూడా మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. కుంభరాశి జాతకులకు కూడా మంచి రోజులు రాబోయే ముందు వాళ్ళ యొక్క జీవితంలో కొన్ని విషయాల్లో కొన్ని గుడ్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే కనుక మనకు అవి అర్థమవుతాయి, మన ఇంటికి అదృష్ట లక్ష్మిని తీసుకొస్తాయి. మరి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మంచి రోజులు రావడానికి ముందు శుభ సంకేతాలు వాటంతట అవే కుంభరాశి వారి కళ్ళ ముందు జరుగుతాయి. వాటిని మనం అర్థం చేసుకోగలిగితే లైఫ్ లో సగం కష్టాలు తీరిపోతాయి. వాటిల్లో మొదటిగా చూసుకుంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు రావడం, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ మనకు గనక కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిన కొబ్బరికాయ వస్తే ఖచ్చితంగా మన ఇంట్లో ఏదో అపశకునం జరగబోతోంది, అశుభం జరగబోతోంది అని చెప్పి మనం భావిస్తాం. అదే గనక అదే కొబ్బరికాయలో చక్కగా నీళ్లతోటి ఒక పువ్వు విచ్చుకుని లోపల కనిపిస్తూ ఉంటే, ఆ కొబ్బరి చిప్పలో పువ్వు దాంతో పాటు వాటర్ అలా కనిపిస్తూ ఉంటే ఇక మన ఇంటికి లక్ష్మీదేవి వస్తోంది అనడానికి అర్థం. అదృష్ట లక్ష్మి మన ఇంటిని తలుపు తట్టబోతోంది అని చెప్పి అర్థమని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు కుంభరాశి వ్యక్తులు కలలో దేవుణ్ణి చూడటం, కలలో వాళ్ళకి ఒక బంగారు నిధి గాని, వెండి నిధి గాని, లేకపోతే పాత పురాతన కాలం నాటి నిధులు లాంటివి కనిపించడం కానీ, చెట్లు పచ్చగా ఉన్నటువంటి చెట్లు గాని, చక్కగా లతలు పువ్వులతో ఉన్నటువంటి మొక్కలు కనిపించడం గాని, పచ్చదనం గ్రీనరీ పూర్తిగా కనిపించడం గాని జరుగుతూ ఉంటుందట. కలలో ఇలా గనక వచ్చిందంటే
వాళ్ళ యొక్క జీవితంలో తొందరలోనే మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి అనడానికి సంకేతమని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కుంభరాశి వారి యొక్క జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు హ్యాపీనెస్ అనేది ఇంట్లో ఎప్పుడు కూడా ఫిల్ అయి ఉంటుందన్నమాట. ఒకరితో ఒకరు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో అరుపులు ఉండవు, గొడవలు ఉండవు, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దాంతో పాటుగా ఇంట్లో ఎప్పుడు ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకరి మధ్య ఒకరికి ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు అనమాట. సానుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది అంటే కన్ఫామ్ గా ఇక పాజిటివ్ సైన్స్ వచ్చేసినట్టే. ఏదైతే ఒక వ్యక్తి అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది అనమాట. అంతేకాదండి, వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా మంచి రోజులు రావడానికి ముందు ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయండి. అవి ఎండిపోవడం గాని, ఆకులు రాలిపోవడం గాని ఉండదు, నిత్యం పచ్చగా ఉంటాయి. అవి మంచి రోజులు వస్తున్నాయి అనడానికి సంకేతం. ఎప్పుడైతే చెట్లన్నీ వడిలిపోతాయో, ఎండిపోతాయో, అప్పుడు ఖచ్చితంగా ఇక కష్టాలు మన ఇంటిని చుట్టుముట్టబోతున్నాయని అర్థం అనమాట. ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో అరటి చెట్లు, మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతుంది. ఈ సంకేతాలు కూడా శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొంటారు జ్యోతిష్య నిపుణులు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ప్రయాణాలు చేస్తున్న టైంలో పాములు కోతులు కనిపిస్తే అది మంచి సమయానికి శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అంటే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని తొలగించడం, మీ ఇంట్లో ధన ప్రవాహం ప్రారంభం కావటం, గుడ్లగూబ లాంటిది ఇంట్లోకి రావడం, అంటే ఇంటి ఆవరణలో గుడ్లగూబ కనిపించడం, ఇవన్నీ కూడా శుభప్రదం అండి. ఇకపోతే కుంభరాశి వారిని ఏదైనా పక్షి వచ్చి మీ పైన వీపు పైన వాలినా లేకపోతే భుజం పైన వాలినా మీ తల మీద వాలినా దాన్ని మీరు అశుభంగా భావించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అది చాలా చాలా గుడ్ సైన్ అన్నమాట. మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి చాలా చక్కటి సంకేతం అది. సో పక్షి వచ్చి తాకినప్పుడు మీరు కంగారు పడక్కర్లేదు, అదృష్టం మొదలవుతుందని చెప్పి మీరు బలంగా నమ్మితే ఖచ్చితంగా మీ లైఫ్ మారిపోతుంది. ఇక తాబేలుని చూడడం అనేది మంచి రోజులు రాబోయే ముందు వచ్చే ఒక మంచి సంకేతం అండి. కుంభరాశి వారితో పాటుగా మిగిలిన వ్యక్తులకు కూడా తాబేలుని చూస్తే వారికి అదృష్టం వస్తుంది. మామూలుగా తాబేలుని కూర్మం అంటాం కదా, విష్ణు అవతారాల్లో కూర్మావతారం కూడా ఒకటి కదండి. సో కలలో మీకు తాబేలు కనపడిందంటే అదృష్టానికి సంకేతం. ఈ విధంగా మీకు అదృష్టం ప్రకాశిస్తుందని అర్థం. ఇంకా అదే విధంగా మనకి కోయిల కూత వినిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. అలా కోయిల కూత వినిపించడం కూడా చాలా శుభ సూచకం. ఇది జరిగితే గనక మీ ఇంట్లో సంపద పెరుగుతుంది, మీ ఇంటికి సంపద వస్తోంది అనడానికి కోయిల కూత ఒక చక్కటి సైన్ అని చెప్పొచ్చు అనమాట. మీకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. మీ ఇంటి దగ్గర లేదా రోడ్డు మీద మీరు ఒకవేళ వెళ్తూ ఉండగా నెమల్ని చూస్తే గనక, లేదా నెమలి నాట్యం చేయటం చూస్తే గనక ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి చాలా మంచి సింబల్ అని చెప్పుకోవచ్చు. నెమల్ని చూడడం శుభప్రదంగా భావిస్తారు. కలలో లేదా రోడ్డు మీద బంగారు రంగు పాము మీకు ఎప్పుడైనా కనిపిస్తే కనుక మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే పాము కనిపించటం, అది కూడా 2 తలల పాము కనిపిస్తే మనకు అదృష్టం అనుకుంటూ ఉంటాము. అదే బంగారు అనే పాము కనిపించిందంటే ఇక వాళ్ళంత అదృష్టవంతులు మరొకరు ఉండరనమాట. చాలా మంది అయితేనండి బల్లి పడింది అనుకోండి అసలు బో అని చెప్పి చిరాకు పడిపోతూ ఉంటారు, అశుభం అని చెప్పి భావిస్తూ ఉంటారు. అయితే అదే బల్లి మనకి ఒంటి మీద పడకుండా కొన్ని చోట్ల కనిపించింది లేదా కొన్ని చోట్ల తిరిగింది అంటే మన ఒంటి మీద కూడా కొన్ని చోట్ల బల్లి పడితే చాలా మంచిది అంటారండి. అది ఎలా అంటే ఇప్పుడు మన కుడి చేతి మీద బల్లి పడటం వెంటనే పైకి పాకేసింది అనుకోండి, ఇక మన యొక్క జీవితం చాలా మారబోతోంది. ఒక రకంగా ఒక స్టార్డమ్ అనేది మనం అందుకోబోతున్నాం. కుంభస్థలాన్ని కొడతారంటారు కదా, అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి జీవితంలో అనే దానికి సంకేతం. బల్లి సంపదకు చిహ్నం అంటారండి. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీకు చాలా చక్కటి లాభాలు అనేవి మీ యొక్క లైఫ్ ని పలకరించబోతున్నాయి అనడానికి ఈ బల్లి మీ మీద పడి అలా పరిగెత్తడం అనేది అర్థం అని చెప్పి చెప్పుకోవచ్చండి. ఇక మనకి చూస్తున్నాం కదా మరికొన్ని శుభ సూచకాలు ఏంటి ఎలా కనబడతాయంటే, కొన్నిసార్లు తెలియకుండానే మన ఇంట్లోకి నల్ల చీమలు అనేవి ఒక లైన్ గా వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు కుంభరాశి వారు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలాంటి నల్ల చీమలు బారులుగా కనబడితే మీకు ఒక పిండి చక్కగా ఒక బియ్య పిండి ఉంటుంది కదా, అది అక్కడ వేసేయండి. అవి ఆ బియ్య పిండిని క్యారీ చేస్తూ వెళ్ళిపోతాయి. ఉత్తినే నల్ల చీమలు వెళ్ళటం కంటే కూడా నోట్లో ఏదైనా క్యారీ చేస్తున్నట్టు వెళ్తే మీ అదృష్టం మామూలుగా ఉండదండి. మీరు వేసినటువంటి ఆ బియ్య పిండిని అవి నోట్ల కరుచుకుని వెళ్తున్నాయి అంటే చాలు, మీ ఇంట్లోకి ధనం నడుచుకుంటూ వస్తుంది అనమాట. సో అలా అది కూడా చాలా మంచి గుడ్ సిమ్టమ్ అని చెప్పొచ్చు అనమాట. మన
ఇంట్లో వచ్చేటటువంటి మంచి టైంకి, పీరియడ్‌కి, మన లైఫ్‌లో వచ్చేటటువంటి గుడ్ పీరియడ్‌కి సింబల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో 10 శుభ సంకేతాలనమాట. వారి యొక్క లైఫ్ మారుతోంది అనటానికి. ఈ శుభ సంకేతాలు కనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ధన ప్రవాహం మొదలవుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి, ఉద్యోగాల్లో ఊహించని విధమైనటువంటి ఇంక్రిమెంట్లు, ట్రాన్స్‌ఫర్‌లు, ప్రమోషన్‌లు, కుటుంబ జీవితం బావుంటుంది. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. విద్యార్థులు బాగా చదువుతారు. తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇలా అన్నీ కూడా శుభాలన్నీ కూడా మన లైఫ్‌ని టచ్ చేస్తాయని అర్థం. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్‌లో ఆల్ ట్యాప్ చేయండి.